హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం దొండకాయ చట్నీ చేసుకోబోతున్నామండి. ముందుగా పావు కేజీ దొండకాయలను తీసుకొని రౌండ్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. బాగా పండినటువంటి టొమాటోస్ని 3 తీసుకున్నాను. వీటి మొత్తాన్ని కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండుని తీసుకొని కడిగి ఇలా ఒక బౌల్లో పెట్టేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని 5 తీసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీరా, కొద్దిగా కరివేపాకుని తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని ప్యాన్లో వేసేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ముక్కలు మొత్తాన్ని వేసేసుకున్నాను. వేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసేసుకుంటే ఒక 5 మినిట్స్ పడుతుందండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వాటిని కూడా ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మీకు ఈ విధంగా ఉంటుంది. దీంట్లోకి కడిగి పెట్టుకున్నటువంటి చింతపండుని యాడ్ చేసుకొని దాన్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఉప్పు, జీరా, వెల్లుల్లి రెమ్మల్ని వేసేసుకోవాలి. కోర్స్గా మిక్సీ పట్టేసుకోండి. తర్వాత మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమం ఉందో దానిని కూడా మిక్సీలో వేసి యాడ్ చేసుకోవాలి. తర్వాత కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకుంటే మీకు ఎంతో టేస్టీగా ఉండేటువంటి దొండకాయ చట్నీ రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా వచ్చేస్తుంది. తర్వాత పోపు పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి దొండకాయ చట్నీ రెడీ అయిపోతుందండి. మీకు కూడా ఎలా వచ్చిందో ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి.